ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ బావ చేసింది తప్పంటావు, వచ్చింది తన తండ్రే అంటావు, అంతేనా? పరిస్థితులు వాళ్ళ మధ్య అగాధం సృష్టించాయి, అపార్థాలు ఏర్పడ్డాయి. కృష్ణప్రసాద్ మావయ్య అంటే బావకి ద్వేషం ఏర్పడింది. హాస్పిటల్కి మావయ్య వచ్చాడని కోపం వచ్చింది. రానిచ్చానని నన్ను కొట్టాడు. అక్క, మనం మన కోపం ఇష్టమైన వాళ్ల మీదే కదా చూపించేది, బయట వాళ్ల మీద కాదు కదా. బావ నిన్ను భార్యే కాదంటున్నాడక్క. నీ మీద అసలు ప్రేమే లేదు. శివా, మా మధ్య బంధం ఈ తాళితో ఏర్పడింది కాదు, ప్రేమతో ఏర్పడింది కాదు, పసితనంలో ఏర్పడింది. కన్న తల్లి కన్నప్పుడు ఒక బొమ్మలో పెట్టి నన్ను బయటికి విసిరితే నా ఏడుపుని విని నన్ను కాపాడి తీసుకువెళ్ళాడు మీ బావ. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. ఆ రోజు మీ బావ నన్ను కాపాడకపోయుంటే నేను లేను. అక్క, ఏ కుక్కలకో గద్దలకో ఆహారమయ్యేదాన్ని. అక్క, ఆ దేవుడు ఏనాడో వేసిన బంధం అది. 3 ముళ్ళు వెయ్యలేదని మీ బావంటే సరిపోతుందా? మీ బావకి నేనంటే ప్రాణం రా. నాకు మా నాన్నంటే ప్రాణం, మీ బావంటే ఇష్టం. ఎవరు కావాలో కోరుకో అంటే నేను మా నాన్న అనుకున్నా, మీ బావని వదిలేసుకున్నాను. నాకిద్దరి ప్రేమ కావాలి. తండ్రిని దూరం చేసుకోలేను, బావ దూరం అయితే తట్టుకోలేను. ఎట్టూ తేల్చుకోలేక నేను వదిలేసి వెళ్ళిపోతుంది అని మీ బావ. మా గొడవలకి కారణం ప్రేమ. మీ బావది కొండంత ప్రేమ, అది పొందడం నా అదృష్టం. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా మది సందేహమో. ఇంకెప్పుడు మీ బావని అపార్థం చేసుకోకు, వదిలేసి వెళ్దామని నాకు చెప్పకు. సారీ అక్క, తొందరపడి అనేశాను.